నేను కూడా హీరోయిన్నే. మామా, మగవాళ్ళు గడప దాటకపోతే చెడిపోతారు, ఆడవాళ్ళు గడప దాటితే చెడిపోతారు. ప్రాంక్ చెప్పినంత మాత్రాన మనందరం ఉంటామా? ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏం నచ్చితే వేసుకోవాలి. నాకు చెప్పకు ఇవన్నీ, ఎందుకంటే నీ ఒక రొమాంటిక్ ఫ్యాంటసీస్ ఏ అయితేనో ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. పిల్ల కాదురా చలాకి పిల్లరా, వేటగాన్ని వేటలాడేరా. మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నో యూస్. వాడు విండండి. ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి? వినరు. వాడు నా మాట విండు, వీళ్ళు నా మాట విండు. ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. వచ్చిందండి వయ్యారి. నీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి, ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్నీ చేస్తాం. ఒరేయ్, ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం? ఆ అమ్మాయి అంత అందంగా ఉంది, చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకు ఎల్లప్పుడూ విస్పర్స్, నో టెన్షన్ తోడుగా. రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఎలా ఉండాలో తెలుసు, ఏదో చెప్పకలా. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు. అహంకారం చేస్తా. నువ్వు తోకదాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. బట్టలు ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలని చెప్పాలి. అలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? చేప పిల్ల కాదురా చలాకి పిల్లరా, వేటగాన్ని వేటలాడే. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏంటి బాబన్నా, ఇంకోసారి ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఎదిగే పిల్లగా బట్టలంటే ఆ బట్టలకు చేతులేవి చెబుతాడు అలాగే. నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఏంటయ్యా, ఎందుకు ఇంత ఎమోషనల్? అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అని. అబ్బో, చిక్రి అనే పాటలో కూడా సామాన్లు అని ఒక పదం ఉందండి. సరిపోయింది.
హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మరి చిక్రీ పాటలో ఉన్న అభ్యంతరం లేని సామాన్ల గురించి చిన్మయ్య గారికి అనసూయ గారు చిన్మయ్య గారే చెప్పాలి. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ పాట పాడింది ఎవరమ్మా? సోకుపళ్ళు అంటే ఏంటి? నాకు జాంపండు తెలుసు, అరటిపండు తెలుసు, రేగిపళ్ళు తెలుసు. సోకుపళ్ళు అంటే ఏంటి? ఆవిడే చెప్పాలి చిన్మయ్య గారు. ఏమైందా సప్పుడు చేస్తాను? సోకు పళ్ళే తిని వెన్ను పట్టి ఆరబెట్టై హని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ పాట పాడింది ఎవరమ్మా? చిన్మయ్య గారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అంటే ఉమెన్ లో ఉన్న బాడీ పార్ట్స్ ని ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క ఐటమ్ తో పోల్చడం, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. మీరు చేసే పనులేంటి? యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం, కాకపోతే దేనికోసం ఇటువంటి లైన్స్? వెధవాల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు పాటలు పాడతావు, వెధవాల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బూతులు మాట్లాడతావు. ఈ వెధవాల్ని తయారు చేస్తున్నదే మీరు. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేప్ చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకొని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదగా. తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచగా ఆపండి. పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ఈ ప్రదర్శనలు? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? ఈ మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను. మండుతున్నట్టుంది. ఆలోచన చేయాలి. కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాం, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత జరిగిపోతే అశ్లీలమైంది. ప్యాంటీసులు మర్చిపోయావా? డ్రెస్ అంత ఏం పర్లేదు, ఏం పర్లేదు. చూడు అనసూయించుడు. ఏంటి అది? నిన్ను చూస్తే కోడే ఆగట్లేదు. పొగడిగాలం మేము ఆగుతామా? అనసూయ రియాక్ట్ అవుతుంది. అనసూయ గారికి నేను ఒకటే చెప్తాను, చెప్పు. అన్నది నిన్ను కాదు అన్నది హీరోయిన్స్ ని. నువ్వు జస్ట్ సైడ్ క్యారెక్టర్. నువ్వు పెద్ద అమ్మి, ఒక ఆంటీ. అందే అమ్మాయిల్ని. అసలు అమ్మాయిలంటే ఆంటీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఆంటీ ఏ డింబిరో డిండి ఆంటీ వచ్చిందిరో. 28,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. కడుపుతో ఉన్న గోమాతని 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు, రేప్ చేశారండి. అరే హిందువుల్ని ఎన్ని మాట్లాడుతున్నాడు రా? రేపులన్నీ చేసి హిందువులు అంటున్నాడు. ఎందుకు మాట్లాడట్లేదు? వాడి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? వాడిని ఎందుకు ఇండియాకు తీసుకొచ్చి గుడ్డలు ఎప్పుడు తీసి నడి రోడ్డు మీద తరిమి కొట్టట్లేదు? శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు, మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు.
మారవా? నువ్వు మారవరా? చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వేమో ఆతగాన్ని చెప్పడానికి. అమ్మాయిని ఒక్కసారి ఆలోచించాలి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చినటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? నన్ను కూడా మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు సార్? వాడు అన్వేషణ ఒకడు ఉంటాడమ్మా. ఆడి మమ్మీ ఆడు అసలు మామూలుడు కాదమ్మా. వాడు ఆడు దుంప తెక వాడు వాట్ ఎన్ పర్సన్ అమ్మా. వాడు మాత్రం ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినరు. బయట నుండే సాధిస్తాడు ఇండియా చాలా కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. నేను అదే ఫారెన్ లో ఏంటంటే అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. పంతులు గారు గరికబాబు గారు ఒట్టకాయలు కట్ చేస్తారంట. రారా చెయ్యొచ్చు చూడురా, చెయ్యొచ్చు చూడు. సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వేమో ఆతగాన్ని చెప్పడానికి. మరి నువ్వెవడురా బొగ్గాడు మాకు చెప్పడానికి? మరి నువ్వు సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వేమో ఆతగాన్ని చెప్పడానికి. మరి నువ్వెవడురా బొగ్గాడు మాకు చెప్పడానికి? మరి నువ్వెవడురా బొగ్గాడు మాకు చెప్పడానికి? నువ్వు ఆయన నాటకాలు అంటున్నావు. నువ్వెవడురా బొగ్గాడివి? పొట్టినా కొడక.